గుంటూరు జిల్లా నరసరావుపేటకు 10 కిలోమీటర్ల దూరంలో త్రికూటాద్రి పర్వతం ఉంది. దీనిని కోటప్ప కొండ అని, త్రికూటాద్రి అని కూడా అంటారు. ఈ త్రికూట చలమను ఏ దిశలో చూసినా 3 శిఖరములు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ పర్వతంపై గల స్వామివారి పేరు త్రికూటేశ్వరుడు. దీని చుట్టుకొలత సుమారు 9 కిలోమీటర్లు. అడుగు తక్కువ ఆమడు అనే వాడుక కూడా ఉంది. బ్రహ్మ శిఖరము, విష్ణు శిఖరము, రుద్ర శిఖరము అనే 3 పర్వత శిఖరాలు ఉండడం వలన దీనిని త్రికూటాద్రి అని పిలుస్తారు. కోటేశ్వర స్వామి ఆలయము విష్ణు శిఖరంపై ఉంది. ఆలయమునకు దగ్గర పాప వినాశనం అనే తటాకము ఉంది. ఈ కొండకు దక్షిణముగా ఒగేరు నది ప్రవహిస్తుంది. ఈ కొండ దిగువ భాగాన బొచ్చి కోటయ్య కూడా ఉంది. భక్తులు ఇక్కడే తలనీలాలు సమర్పిస్తారు. శివరాత్రి పర్వదినాన భక్తులు తమ తమ పిల్లలను అక్కడ ఉన్న ఎత్తైన ధ్వజస్తంభమునకు కట్టి వారి వారి మొక్కులు తీర్చుకుంటారు. త్రికూట పర్వతంపై త్రికూటేశ్వరుడి దేవాలయ శిఖరం 3 భాగాలుగా ఉంటుంది. ఈ క్షేత్రం మొదటి కొండపై ముసలి కోటయ్య గారి గుడి ఉంటుంది. ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉంది. రెండవ కొండపై త్రికోటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది. ఇక్కడ ఒక పెద్ద పుట్ట, నవగ్రహ మండపము, ధ్యాన మందిరాలు ఉన్నాయి. మూడవ భాగమైన కొండ కింద బొచ్చు కోటయ్య గారి మందిరము, అలాగే కళ్యాణకట్ట, సిద్ధి వినాయక మందిరాలు ఉన్నాయి. కొండపైన ఉన్న స్వామి త్రికోటేశ్వరుడు. కొండ క్రింది భాగంలో నీలకంఠేశ్వర ప్రసన్న కోటేశ్వర ఆలయం ఉంది. దక్షిణ యజ్ఞంలో సతీదేవి మరణం తర్వాత వియోగ బాధలో ఉండగా ఇక్కడ వెలసినారు స్వామివారు. 1584 అడుగుల ఎత్తులో ఉన్న కోటప్ప కొండ శైవ క్షేత్రంగా కీర్తి పొందింది. ఇక్కడ 687 అడుగుల ఎత్తున లింగ ఆకారంలో కోటేశ్వర నామంతో శివుని గుడి ఉంది. కొండపై నుండి దేవాలయానికి చేరుకోవడానికి 703 మెట్లు గల మార్గం ఉంది. ఈ మెట్ల మార్గాన్ని 1761లో ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న శ్రీ రాజా మహారాజ్ గుండారాయులు గారిచే నిర్మించబడింది. ఈ దేవాలయానికి చేరుకోవడానికి 5 కిలోమీటర్ల పొడవు గల ఘాట్ రోడ్డు ఉంది. దీనిని 1998, 2000 సంవత్సరం మధ్యలో నిర్మించారు. ఈ ప్రధాన మండపంలో స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఒక పక్క, వినాయకుడు కుమారస్వామి మరో పక్క, మధ్యలో మేధా దక్షిణామూర్తి, ఎడం ప్రక్కన పద్మాసనం మీద ధ్యానంలో నిమగ్నమై ఉన్న శివుడి విగ్రహం గల ధ్యాన మందిరం అనే మందిరము ఉన్నాయి. ఇక్కడ స్థల పురాణం చూసినట్లయితే సతీ వినియోగం తర్వాత పరమేశ్వరుడు పిచ్చివాడై ముల్లోకాలు తిరుగుతుండగా ఆ శివుడిని ఆకర్షించి ఆశ్రయమిచ్చి ధ్యాన నిమగ్ని గావించిన పర్వతమే ఈ త్రికూట పర్వతం. ఈ క్షేత్రం మీద శివుడు తపస్సు చేస్తుండగా శాలంకయ్య అనే రైతు తన పశువులను మేపుతూ కొండపైకి శివుడు తపస్సు చేసే ప్రాంతానికి రావడంతో అతనికి యోగి రూపంలో ఉన్న శివుడు కనిపించాడు. శివుడికి భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్న పండ్లను స్వామివారికి సమర్పించాడు. ఒకరోజు శాలంకయ్య శివుడి వద్దకు వచ్చి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వేడుకొన్నాడు. అప్పుడు స్వామి అలాగే వస్తాను అని మాటిచ్చాడు. కోటప్ప కొండకు దిగువన దక్షిణం వైపు కొండకావూరు అనే ఒక చిన్న గ్రామం ఉంది. అక్కడ నంద, కొందారి అనే యాదవ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి ఆనందవల్లి అనే ఒక కుమార్తె ఉండేది. ఆమె గొప్ప శివభక్తురాలు. ఒకసారి గొల్లభామ శివుణ్ణి సేవించడానికి పాలను తీసుకెళ్తూ అలుపు వల్ల తట్టను, పాలకొండను ఒక గట్టు మీద ఉంచి సమీపంలో ఉన్న చిట్టుపూలను కోస్తూ ఉండగా ఒక కాకి వచ్చి పాలకొండపై వాలి పాలను ఒలకబోయడంతో అది చూసి గొల్లభామ కోపంతో ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదు అని శపించింది. ఆనాటి నుండి ఈ కొండపైకి కాకులు రావు. ప్రతిరోజు తన స్నేహితులతో కలిసి రుద్రశిఖరంపైకి వెళ్లి స్వామివారికి అర్చన చేసి వచ్చేది. పరమేశ్వరుడు ఆ గొల్లభామ భక్తిని పరీక్షించడానికై యోగశక్తిచే ఆమెను గర్భవతిగా చేశాడు. ఆయనను ప్రతిరోజు శిఖరంపైకి వెళ్లి పూజ చేయడం మానలేదు. గర్భవతి అయిన ఆనందవల్లి అనే ఆ గొల్లభామ కొండకు రాలేకపోతున్నాను తండ్రి, నీవే క్రిందకు రా అని శివుడిని వేడుకొనగా ఆమె మొరవిని శివుడు గొల్లభామతో, అమ్మ నేను క్రిందకు దిగినంత వరకు నీవు వెనుదిరిగి చూడరాదు అని అన్నాడు. దానికి సరే అంటూ ఆ గొల్లభామ ముందుకు నడుచుకుంటూ పోతూ ఉండగా స్వామి ఆమెను అనుసరించాడు. స్వామి పరదాటికి కొండలు పగిలి భయానకం కలిగించగా ఆ గొల్లభామ వెనుకకు తిరిగి చూసింది. ఆమెను చూడగానే పరమశివుడు లింగరూపంగా మారాడు. ఆ గొల్లభామ శిలారూపంగా మారింది. ఆ సమయంలో శాలంకయ్య స్వామి ఆతిథ్యానికి ఇంకా రాలేదని కొండ మీదకు రాగా ఈ దృశ్యం కనబడింది. శాలంకయ్య ఆశ్చర్యపోయి చూస్తూ విలపిస్తుండగా శివలింగము నుండి ఈ కొండ క్రిందకు 1,000,000 ప్రభలు ఎప్పుడు తరలి వస్తాయో అప్పుడు నేను కొండ దిగి వస్తాను అనే మాటలు వినిపించాయి. స్వామివారి మాటలు విన్న శాలంకయ్య తన గ్రామం అయిన యలమందుకు వచ్చి భక్తి శ్రద్ధలతో తను ఒక ప్రభువును
తయారు చేసి దాని గురించి ప్రజలకు కూడా వివరించి మీరు ప్రభలు కట్టుకుని స్వామి దగ్గరికి రమ్మని చెప్పాడు. అప్పటి నుండి ప్రభలు కట్టుకుని ఆ ప్రభతో పాటే కొండకు భక్తులు వచ్చే ఆచారం ఇక్కడ ప్రారంభమైంది. గొల్లభామ ఆనందవల్లికి కూడా ఆలయం ఉంది. ఈ ఆలయము స్వామివారి ఆలయము ఈ రెండును శాలంకయ్య నిర్మించారు. శాలంకయ్య అమ్మవారి ఆలయం కట్టాలని అనుకున్నాడు. కానీ స్వామివారు శాలంకయ్య కలలోకి వచ్చి సతీదేవి వినియోగంలో ఉన్నవాడిని ఆమెకు గుడి కట్టించవద్దు అని చెప్పడం వలన అమ్మవారి గుడి కట్టించలేదు. అందువలన కోటప్ప కొండపై స్వామివారికి కళ్యాణోత్సవాలు జరగవు. ఈ త్రికూటేశ్వరుడు బ్రహ్మచారి, అందుచేత అతడొక్కడే ఇక్కడ ఆరాధనలు అందుకొనిచున్నాడు. ఈ పరమేశ్వరుడు బ్రహ్మచారి కనుక ఇతనిని అర్చించేవారు కూడా బ్రహ్మచారులుగానే ఉండవలెనన్న నియమం ఇక్కడ ఉంది. కనుక ఆ అర్చకులు వరుస ప్రకారం స్వామివారిని ఆరాధించే కాలములో బ్రహ్మచారులుగా వ్యవహరిస్తారు. ఈ స్వామివారికి ఇక్కడ నిత్య పూజలతో పాటు ప్రత్యేక పూజలే కాక అనేక ఉత్సవాలు జరుగుతుంటాయి. వాటిలో మహాశివరాత్రి ఉత్సవం చాలా ముఖ్యమైనది. ఆ రోజు కోటప్పకొండ తిరునాళ్లు చాలా వైభవంగా జరుగుతాయి. ఇది ఆంధ్రప్రదేశ్లోనే ప్రముఖంగా జరిగే జాతర. విద్యుత్ బల్బులతో అలంకరించిన ప్రభలు దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి త్రికూటేశ్వర స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటాయి. కొండవీటిని జయించిన శ్రీకృష్ణ దేవరాయలు అక్కడ నుండి కోటప్ప కొండకు విచ్చేసి స్వామివారికి విలువైన కానుకలు సమర్పించి నిత్య ధూప దీప నైవేద్యాలకు కొండకావూరు అనే గ్రామాన్ని రాసి ఇచ్చారు. ఇది కోటప్ప కొండపై వెలసిన శ్రీ త్రికూటేశ్వర స్వామి వారి చరిత్ర.